నాకు ఓదార్చి మరి ఎవరూ లేరు. బ్రదర్, నేను మీ బాధను తీర్చలేకపోవచ్చు, కానీ మీ సమస్యకి ఓ పరిష్కారం నేను చెప్పగలను. ఆ సంఘం పేరేమిటో చెప్పండి. ఆ సంఘం పేరు మరేంటో కాదు, న్యూ కాన్వెంట్ కీపర్స్ క్రైస్ట్ చర్చ్, హనుమంతోక జంక్షన్. నేను మీ సంఘానికి వస్తాను. వచ్చే వారం కలుద్దాం బ్రదర్. సరే బ్రదర్, తప్పకుండా మీరు వచ్చానంటే పదని వెళ్దాం, టైం అయిపోయింది. సరే బ్రదర్, పదండి. స్తుతించెదా దేవుళ్ళు ఉన్నప్పుడు అలాగుండాలి ఇలాగుండాలి ఇలా బతకాలని చాలామంది చెప్పేవారు. కానీ ఈ లోక జీవితం చాలా బాగుంది. తిరుగుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. నా జీవితం మొత్తం సంతోషంగా ఉంది. అందుకే లైఫ్ ఈజ్ హ్యాపీ. ఇప్పుడు బైబిల్ 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 ఎప్పుడు చదువుతూ ఉండాలి. కాసేపు ఫోన్ తీసి గేమ్ ఆడుకుందాం. గేమ్ తీద్దాం, స్టార్ట్ చేద్దాం. వన్నే అని కాల్చండి. రే బ్యాక్ సైడ్ నువ్వు రే బాట్ కూడా ఆడుతున్నారా, బాగా ఆడరా. అక్క ఇలా రావా? అక్క ఒక రీల్ తీస్తావా ప్లీజ్? అక్క ఏమనుకోకే ప్లీజ్ అక్క. అక్క ఒక రీలు. ఇదేంటి ఇక్కడ ఉన్నాడు? అరే అరే ఏరా చర్చికి రావడం మానేస్తున్నావు? దేవుడి సన్నిధికి ఎందుకురా దూరం అయిపోతున్నావు? అరే ఏంటో నీ బాధ? 5 సంవత్సరాల కిందట అలాగే అన్నావు. అప్పుడే బతికాను, ఇప్పుడే బతుకుతున్నాను. అసలు నీకేంటి గోలా? అరే 5 సంవత్సరాల ముందు బతికాను అంటున్నావు, 5 సంవత్సరాల తర్వాత కూడా అలాగే బతికాను అంటున్నావు. దేవుడు అనేవాడు ప్రతి ఒక్క మనిషిని పరీక్షిస్తూ ఉంటాడు. నీకంటూ తెలుసుకున్న రోజు ఒకటి వస్తుంది, ఆ రోజు నేను వచ్చి కలుస్తాను నిన్ను. ప్రతి ఒక్కటి చెప్పే సోదా ఇదిరా, పోరా. నాకు ఇష్టం వచ్చిన బతుకున్నాను. అలాగే నువ్వు ఎవడవే? ఓరు బాబోయ్, వీడి వల్ల రీల్స్ చేసే ఉత్సాహం సంతోషం మొత్తం తొప్పింది. అరే చాలా బాగా చేశాడరా. డ్యాన్స్ అంటే ఇదిరా, ఐ లైక్ ఇట్. చాలా బాగుంది. అరే జాన్, ఏరా చర్చికి రావడం మానేస్తున్నావు? దేవునిలో ఉండకుండా లోకంలో ఉండిపోతున్నావు ఏంట్రా? చర్చికి రారా జాన్. అరే ఏంటా నీ బాధ? మొన్నటి నుంచి చూస్తున్నాను, నేను నీకే కనబడతానా? అయినా దేవుడు ఏడ్ చేశారంట నాకు కష్టజీతంతో సంపాదించుకొని తింటున్నాను, తిరుగుతున్నాను. అడగడానికి నువ్వెవరివి? పోరా. అరే జాన్ ఆగరా. అరే ఎందుకురా పిలిచావు? అరే జాన్ ముందులా చర్చికి వచ్చారా? అరే ప్లీజ్ రా జాన్, వచ్చారా చర్చికి? అరే ఇంకోసారి టాపిక్ అందరు తేవతని చెప్పాను కదా. అరే ప్లీజ్ రా, వచ్చారా జాన్, ప్లీజ్ రా. చెప్తా కదా పో. రే జాన్, వచ్చారా జాన్, పాత రోజుల్లాగా చర్చికి వచ్చారా జాన్. రే ఇంకొకసారి చర్చ్ టాపిక్ నన్ను తెచ్చావనుకో బాగోదు. ఈసారి చిన్న వాళ్ళని వదిలేస్తున్నాను. మళ్ళీ రిపీట్ అయిందంటే గుర్తుపెట్టుకో,
ఈ లోకాన్ని నువ్వు చూడవు. కొన్ని సంవత్సరాల క్రితము నేను దేవునిలో ఉండి చాలామందిని మార్చాను. కానీ నేను ఈ లోకానికి అలవాటు పడడం వల్ల దేవునికి కూడా దూరం అయిపోయాను. కానీ ఇప్పుడు నేను మారు మనసు పొందాను. కాబట్టి నేను దేవుని సందుకు వెళ్ళి నా పాపాలు క్షమించమని ప్రాధేయపడతాను. నా నీతికి ఆధారము దేవా, ప్రభువా, నీవు నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను. నేను చేసిన పాపములను క్షమించుటకు ఈ లోకానికి వచ్చిన నా ఏకైక రక్షకుడు అని విశ్వసిస్తున్నాను తండ్రి. నేను చేసిన పాపములను క్షమించి నన్ను మన్నించి నన్ను నీ బిడ్డగా స్వీకరించండి తండ్రి. నాకు నూతన జీవితాన్ని అనుగ్రహించండి. నీ అడుగుజాడలలో నన్ను నడపమని నీ సాక్షిగా కోరుకుంటున్నాను దేవా. నన్ను మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నన్ను క్షమించండి అయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం.